హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనాకి వాంతులు అవ్వడంతో బాలు కంగారు పడిపోతాడు. ఇక మీనా దగ్గరికి వచ్చి, మీనా, నిజంగా వాంతులు ఉప్మా తినటం వల్లే జరిగాయా అని అంటాడు. అవునండి అని అంటుంది. అమ్మయ్య, బ్రతికిపోయాను, లేకపోతే నన్ను ఈ బజార్లో అందరూ నలుగురు ఆడపిల్లల తండ్రి ఈ బాలుగాడు అని పేరు పెట్టేసేవాళ్ళు అని అంటాడు. ఎందుకండి మీరంత కంగారు పడుతున్నారు అని మీనా అనడంతో, కంగారా మరి కంగారా, ఆ రోజు బుద్ధి గడ్డి తిని నీతో నేను కమిట్ అయ్యాను. అప్పటి నుంచి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని అంటే, టెన్షన్ ఎందుకండి, అందరికీ జరిగేదే కదా. నేను మీ భార్యనండి, మీరు నా భర్త, మన ఇద్దరం ప్రేమగా ఉండడంలో తప్పు లేదు కదా అని అంటుంది. తప్పు లేదు, అది నిజమే అనుకో. పొరపాటున నలుగురు ఆడపిల్లలు కానీ పుట్టారంటే వాళ్ళని నేను ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఇక వాళ్ళని ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, 1,00,000 ఉంటాయమ్మా. ఓ పక్కన ఇప్పటికే నాకు తడిసి మోపుడైపోతుంది, ఇంకో పక్కన నలుగురు ఆడపిల్లలంటే నా పరిస్థితి ఏంటి అని అంటాడు. అయ్యో ఏవండి, మీరు ఏమీ కంగారు పడకండి. ఒకవేళ మీరు తండ్రి అయితే మా నాన్నగారే మీకు బిడ్డగా పుడతారండి అని అంటుంది. ఏంటి, నిజమా అని అంటాడు. అవునండి, మా నాన్నగారు ఖచ్చితంగా మనకి పుడతారండి, మనకి త్వరలోనే బాబుగా పుడతాడు అని అంటే, ఒక్కడేనా, ఆడపిల్లలే కాదు మగపిల్లలు నలుగురు పుట్టినా ఇబ్బందే మీనా. ఇక్కడ నా ప్రాబ్లం ఆడ మగ అన్నది కాదు, ఎవరైనా పెంచాలి పోషించాలి కదా. నా పరిస్థితి ఏమో ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అని అంటే, మీరేమీ కంగారు పడకండి, ఒక్కరే పుడతారు అని చెప్తుంది. అలా అయితే ఓకే అని అంటాడు. ఇక మీనా నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. సరే మీనా, నువ్వు రెడీ అయితే మనం షాపింగ్కి వెళ్దాము. ఈలోపు నాకు కొంచెం పనుంది, ఆ పని చూసుకొని వస్తాను అని వెళ్తాడు. ఇక బాలు అలా వెళ్ళగానే ప్రభావతి వీళ్ళ మాటలన్నీ విని కోపంతో దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు ఎందుకు ఆగుతుందంటే, ఈ బాలుగాడు ఇంతకు ముందులాగా లేడు. ఇంతకు ముందు నేనేమైనా అన్నా అలా పడుండేవాడు, కానీ ఇప్పుడు నోరేసుకొని పడిపోతున్నాడు. మెత్తగా ఉంటుంది కానీ ఈ మీనా కూడా తక్కువది కాదు. ఇద్దరికిద్దరు బాగానే పడిపోతున్నారు. వీళ్ళ నోటికి భయపడే నేను ఇప్పటిదాకా కామ్గా ఉన్నాను అని అనుకొని ఇక తర్వాత బాలు వెళ్ళిపోగానే మీనా దగ్గరికి వస్తుంది. ఏయ్, నిజం చెప్పు, ఈ వాంతులు ఉప్మా తినటం వల్లే అయ్యాయా అని అంటే, ఏమో అత్తయ్య గారు అని అంటుంది. ఏమో అంటావేంటి, ఆ ఉప్మా మీ అందరం తిన్నాం కదా, మాకెవరికి అవ్వని వాంతులు నీకు ఒక్కదానికి ఎందుకు అవుతున్నాయి, నిజం చెప్పు అని అంటుంది. అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు, కొంతమందికి ఫుడ్ పడకపోవచ్చు, అందుకని వాంతులు అవుతాయి. అందరికీ పడకుండా ఎందుకుంటుంది, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అలా ఆ ఉప్మా నాకు సెట్ అవ్వలేదు, అందుకని కడుపు నొప్పిగా ఉంది, వామిటింగ్స్ అవుతుంది అని అంటే, అలా అయితే పర్వాలేదు. అలా కాకుండా ఆ బాలుగాడితో ఇందాక నువ్వు చెప్తున్నావు కదా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కంటే తప్పేముంది అని, అసలు ఆ మాట ఎలా అంటున్నావు, నీకు బుద్ధి జ్ఞానం లేదా, కాస్తో కూస్తో చదువుకున్నావు కదా. వాడికే అంతంత మాత్రంగా ఉంది పరిస్థితి, పైగా వాడు తాగుబోతు, ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు రాడో వాడికే తెలీదు. పెళ్ళంగా నీకు గౌరవం లేదు, ఒక విలువ లేదు, మర్యాద లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కావాలంట, పిల్లలు అని అనగానే ఇక సత్యం కోపంతో, ప్రభావతి ఏంట మాటలు, ఏంటి అసలు ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నావు, వాడికేం తక్కువ, నా కొడుకేం తక్కువ ఏంటి, నీ వల్లే కదా వాడు తాగుడుకి బానిసయ్యాడు. నువ్వే తల్లిగా ప్రేమగా వాడిని దగ్గరకు తీసుకొని వాడికి మంచి బుద్ధులు నేర్పిస్తే వాడు తాగుడికి అలవాటయ్యేవాడు కాదు. తల్లి ప్రేమకి దూరమైన వాళ్ళు ఎంతోమంది రోడ్ల మీద జూలైలుగా తిరుగుతున్నారు. నిజంగా ఆ మాటకొస్తే బాలుగాడు మేలిమి బంగారం. కేవలం వాడు తాగుడికి మాత్రమే బానిసయ్యాడు, కానీ అది తప్పితే ఇంకెలాంటి చెడు అలవాట్లు వాడికి లేవు. వాడు ఎప్పుడు సత్ప్రవర్తనతోనే ఉంటాడు. ఆ మాటకొస్తే నీ కొడుకు మనోజే తప్పుగా ప్రవర్తిస్తాడు. ఓ ఉద్యోగం లేదు, పని లేదు, పాటు లేదు, ఏమీ లేదు, సోమరిపోతులాగా పడుంటాడు అని అనగానే, ఇందుకే నేనేమీ అనటం మానేశాను అని అంటుంది.
ఇంకెప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడద్దు. మీనాకి బాలుకి సంతానం కలగాలని మా అమ్మ ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంటుంది. వాళ్ళకి సంతానం కలగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాంటిది అంత మాట అంటావా నువ్వు? ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొట్టేస్తాను. ఇక ఈ వయసులో నీ పళ్ళు రాలిపోయాక కొత్తగా పళ్ళు కూడా రావు. బొక్కి నోరుతో నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా చండాలంగా ఉంటావు, గుర్తుపెట్టుకో అని అంటాడు. ఇక ప్రభావతి కోపంతో వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి మనోజ్తో ఇలా అంటూ ఉంటుంది. ఏవండి, మీకు వచ్చే జీతం మొత్తం మీ అమ్మగారి చేతికి ఇవ్వద్దు, మొత్తం నా చేతికి ఇవ్వండి. ఎంత అవసరమైతే అంతే నేను ఇస్తాను. అంత సగం సగం అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఏ ఖర్చైనా సగం సగం. నువ్వు మీ తమ్ముడు ఇద్దరు చెరి సమానంగా పెట్టుకోండి. అంతేకాని నువ్వు జీతం వస్తుంది కదా, పైగా మీ ఎండి గారు నీ టాలెంట్ను చూసి ఆయన జీతం పెంచినా పెంచుతారు, బోనస్ ఇచ్చినా ఇస్తారు. వాటంతటినీ పట్టుకొని మీ అమ్మ చేతిలో పెట్టద్దు, అర్థమైందా అని అనగానే అలాగే అలాగే అని అంటాడు. అలాగే అంటారేంటి, గట్టిగా చెప్పండి. మీరు శాలరీ తెచ్చిస్తారు అన్న నమ్మకంతో నా దగ్గర ఉన్న 30,000 మొత్తం నేను ఇందాక ఆ సరుకులు వాళ్ళకి ఇచ్చేశాను. ఖచ్చితంగా ఇస్తారు కదా. ఇవ్వకపోతే ఊరుకుంటానా ఏంటి? మీ అమ్మలాగా కాదు నేను. నీకు పెళ్ళైంది, ఓ భార్య వచ్చింది. ఈ ఇంట్లో మీ తమ్ముడి దగ్గర మీ గౌరవం నిలబడాలంటే మీరు ఖచ్చితంగా ఈ జాబ్ చేసే తీరాలి, ఇంకా ఎక్కువగా కష్టపడే తీరాలి అని చెప్పేసి తను పార్లర్కి వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోపు ప్రభావతి కూడా వస్తుంది. ఏంట్రా మనోజ్, రోహిణి ఇందాకటి నుంచి ఏదో నీతో చెప్తుంది అని అంటే, అది అమ్మా నా శాలరీ గురించి అని అంటే, నిజమేరా, ఇప్పుడు నీకు శాలరీ వచ్చే టైం కూడా. ఆ శాలరీ ఇప్పుడు నీకు రాదని తెలిస్తే రోహిణి అస్సలు ఊరుకోదు, చాలా గొడవ చేస్తుంది. ఆ మాటకొస్తే బాలుగాడి కంటే ఇంకా ఎక్కువ నిన్ను రోడ్డు మీదకి లాగేస్తుంది ఈ రోహిణి. కంగారుగా ఉంది అని అంటే, అదేనమ్మా నాకు కూడా కంగారుగా ఉంది. సరే అయితే నాకు ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత దీని గురించి ఆలోచిస్తాను అని బయటకు వస్తాడు. తర్వాత తన ఫ్రెండ్తో, ఏంట్రా పొద్దున్నుంచి కాల్ చేస్తున్నావు అని మనోజ్ అంటాడు. ఏం లేదురా, ఇలా ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండే అవసరం ఇక నీకు లేదురా, నీ లైఫ్ సెట్ అయిపోతుంది అని మనోజ్కి తన ఫ్రెండ్ చెప్పడంతో, ఏంట్రా నా లైఫ్ సెట్ అయిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, ఏం లేదు, నా దగ్గర గంజాయి ఉంది, దాన్ని నువ్వు అమ్మి పెట్టావంటే నీ చేతి నిండా డబ్బులు, నువ్వు అసలు ఏమీ చేయాల్సిన అవసరమే ఉండదు అని అనగానే, గంజాయా, అమ్మో నాకు భయం రా, అలాంటివి అసలు నేను ఎప్పుడూ చూడనే లేదు, అలాంటిది వాటిని నేనెలా అమ్ముతాను, వద్దు వద్దు, ఉద్యోగం ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది, డబ్బు ఎప్పుడైనా సంపాదిస్తాను, అంతేకాని అలాంటివి నేను చెయ్యనురా, సారీరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక తర్వాత వెంటనే రోహిణి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు మనోజ్. మీరు ఖచ్చితంగా శాలరీ ఇచ్చే తీరాలి, లేకపోతే బాగుండదు. ఇది నా పరువుకి సంబంధించిన విషయం. మీనా పూలమ్ముకునే అమ్మాయైనా ఇంట్లో తలెత్తుకొని బ్రతుకుతుంది. నేను ఇంత చదువుకున్న కోటీశ్వరుడి కూతురునైనా మీ వల్ల తలదించుకొని బతకాల్సి వస్తుంది ఇంట్లో. అదే మీరు శాలరీ ఇస్తే మీరు కూడా తల ఎత్తుకొని ఉండొచ్చు, మీ భార్యగా నాకు ఒక గౌరవం ఉంటుంది అని చెప్పిన విషయం గుర్తెచ్చుకుంటుంది. వీడు ఇప్పుడు నాకు గంజాయి అమ్మమన్నాడు కదా, నేను అమ్మి పెడితే డబ్బు వస్తుంది కదా, ఈ ఒక్కసారికి అమ్మి పెడదాం, తర్వాత సంగతి తర్వాత అమ్మితే అమ్ముతాను, లేకపోతే లేదు, ముందైతే నాకు డబ్బు బాగా అర్జెంటు కాబట్టే అసలు దాని గురించి ఏంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి మనోజ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. అదేంట్రా ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేశావు అని అంటే, ఒరే ఇప్పుడు నాకు చాలా అవసరం ఉంది, నువ్వు చెప్పావు కదా గంజాయి అమ్మమని, అవి అమ్ముతానురా, కానీ ఎవరికి అమ్మాలో ఎలా అమ్మాలో నాకు తెలీదు అని అనగానే, అదంతా నేను చూసుకుంటాను, ముందైతే నువ్వు ఫలానా చోటికి రా, అక్కడి నుంచి వేరే వాళ్ళకి నువ్వు అందిద్దువు కానీ అని అనగానే, సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి బయలుదేరతాడు. తన ఫ్రెండ్ చెప్పిన అడ్రస్కి వెళ్ళి తను ఇచ్చిన పార్సిల్ని తీసుకొస్తూ ఉంటాడు. ఇక సూట్ కేస్ పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో కొంతమంది పోలీసులు
అందరినీ చెక్ చేస్తూ ఉంటారు. భయపడిపోతాడు మనోజ్. అమ్మో, మొదటిసారి తప్పు చేస్తున్నాను, ఈ మొదటి తప్పులోనే నేను దొరికిపోతాను, నా జీవితం అయిపోయింది, ఈ పోలీసులు అందరినీ చెక్ చేస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ సూట్ కేసు కానీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఈ సూట్ కేసు విలువ కొన్ని లక్షల్లో అని నా ఫ్రెండ్ అంటాడు. అప్పుడు ఆ డబ్బు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? రోడ్డు మీద ఈ సూట్ కేసుని వదిలేయలేను. అలాగని నాతో పాటు తీసుకువెళ్తే పోలీసులు నన్ను పట్టుకొని అరెస్ట్ చేసి లోపల వేస్తారు. అప్పుడు కూడా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉండగా అట్నుంచి బాలు వెళ్తూ ఉంటాడు. బాలు వెళ్తూ ఉండగా ఏ బాలు బాలు అంటూ బాలు కారుని ఆపుతాడు మనోజ్. వీడేంటి కారు అడ్డంగా అని ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు. ఏయ్ ఏంట్రా, మళ్ళీ ఎవరి కొంపలకైనా నిప్పు పెట్టావా ఏంటి, ఎంత టెన్షన్ పడుతున్నావో అని అనగానే ఏం లేదురా, నన్ను మన ఇంటి దగ్గర డ్రాప్ చేయి, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అనగానే అదేంటి కాళ్ళు నొప్పులు రావడం ఏంటి, ఆయన నడవాల్సిన అవసరం ఏముంది, ఇంటి దగ్గర బండి ఉంది కదా, ఆ బండి మీద రావచ్చు కదా అని అనగానే ఆ బండిలో పెట్రోల్ కావాలి కదరా అని అంటాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, పెట్రోల్ కొట్టించడానికి కూడా నీ దగ్గర డబ్బు లేదా, నీ పార్లర్ అమ్మ ఆ మాత్రం కూడా ఇవ్వదా అని అంటాడు. అది కాదురా బాబు, ప్రస్తుతానికి అందులో పెట్రోల్ లేదు, అందుకనే వదిలేసి బయటకు వచ్చాను, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని అంటే బాలు నమ్మేస్తాడు. సరే ఎక్కు అని చెప్పడంతో ఇక మనోజ్ కారు ఎక్కుతాడు. ఇక సూట్ కేసుని కారు సీట్ కింద పెట్టేస్తాడు కనిపించకుండా. ఇక బాలు ఎప్పుడు పోలీసులకి తెలియడంతో బాలు కార్ని పెద్దగా చెక్ చేయరు. ట్రావెల్కి వెళ్తూ వస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి మంచివాడు, ఎన్నో సంవత్సరాలుగా ఇదే వీధిలో తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఎలాంటి రిమార్కు కూడా లేదు అని చెప్పి పోలీసులు కూడా బాలుని అంతగా కార్ని చెక్ చేయకుండా పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇక బాలుకి మాత్రం అనుమానం వస్తుంది. ఇక ఓ చోట కారు ఆపుతాడు. కారాపి దిగరా, ముందు నువ్వు దిగు అని అంటాడు. మనోజ్ కారు దిగుతాడు. ఏంట్రా ఎక్కడెందుకు దింపావు, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇల్లు వచ్చేస్తుంది కదా అని అనగానే సీటు కింద ఏదో పెట్టావు, అదేంటో తీయు అని అనగానే ఓ అదా, అది ఇప్పుడెందుకు, నా ఫ్రెండు తనకి ఇవ్వమని చెప్పాడు, అందుకనే తీసుకొస్తున్నాను, అందులో డబ్బులున్నాయిరా అని అంటే డబ్బులు ఎందుకు ఉంటాయి, డబ్బులుంటే బ్యాంకులో వేసుకుంటారు, అంతేకాని అపనమ్మకానికి మారు పేరైనా నీ చేతికి డబ్బెందుకు ఇస్తారు, మర్యాదగా తీరా అని అంటే నిజం రా, నేను చెప్పేది నిజం, దయచేసి ఆ సూట్ కేసు ఓపెన్ చెయ్యొద్దు అని అంటాడు. నువ్వు ఇలా అంటుంటే ఖచ్చితంగా నేను ఓపెన్ చేసే తిరుతాను, అదేంటో నువ్వు ఏదైనా వద్దు వద్దు అంటే అది కావాలి కావాలి అని నాకు అనిపిస్తుంది, అది చెయ్యొద్దు అంటే చెయ్యాలి అనిపిస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే ఆ సూట్ కేసు తీస్తాడు. ఎంత లాక్కొని పక్కకు వెళ్ళిపోదామని మనోజ్ ప్రయత్నించిన బాలు అయితే సూట్ కేసుని వదలడు. అతి కష్టం మీద సూట్ కేసుని ఓపెన్ చేయడంతో అందులో ఇక గంజాయి ఉంటుంది. అది చూసిన మనోజ్కి, అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటివి, ఇవి గంజాయి అనుకుంటా అని వాసన చూస్తాడు. ఇవి ఖచ్చితంగా గంజాయే, ఇవి నా కారులో ఎక్కించి పోలీసులకు అడ్డంగా నన్ను ఇరికించేద్దామని చూశాడు. అసలైనా మా ఇంట వంట లేదు, వీటిని వీడెలా తీసుకొచ్చాడు, ఇవి అమ్మి అడ్డదారిలో సంపాదించాలని వీడికి ఎవరి ఐడియా ఇచ్చారు అని చెప్పి మనోజ్ ఆ చెంప ఈ చెంప పగలగొడతాడు. ఇక పగలగొట్టి చెప్పు, ఎప్పటి నుండి జరుగుతుంది పని, ఎప్పటి నుండి చేస్తున్నావు ఈ చండాలమైన వ్యాపారం అని కొడుతూ ఉంటే, ఒరే నన్ను క్షమించరా, అసలు దీని గురించి నాకు ఏమీ తెలీదు, నా ఫ్రెండు ఈరోజే ఓ గంట క్రిందటే నాకు ఇచ్చాడు, దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వమని అన్నాడు, నాకు అంతే తెలుసు, నిజంగా ఏమీ తెలీదు అని అంటే లేదు, ఇదంతా కావాలని ఎవరో చేయిస్తున్నారు, నీ భార్యే కదా, నీ భార్య నీతో ఈ వ్యాపారం చేయిస్తుందని నేను అనుకుంటున్నాను, డబ్బు ఇలా సంపాదించమని నీ భార్య పార్లర్ అమ్మే కదా నీకు చెబుతుంది, ఇప్పుడే కడిగి పాడేస్తాను, పద అని చొక్కా పట్టుకొని లాక్కెళ్తూ ఉండగా ఒరే నీకు దండం పెడతాన్రా, అసలు ఇది నేను చేసిందే రోహిణి గురించి, రోహిణి డబ్బు సంపాదించమని చెప్పింది, జీతం తన చేతికి ఇవ్వమని చెప్పింది, ఉద్యోగంలో నన్ను పీకేశారా, ఈ విషయం నీకు తెలుస్తుందేమోనని నేను కంగారు పడ్డాను, అలాగే రోహిణికి తెలిస్తే నా జీవితమే పోతుందిరా, నన్ను వదిలేసి వెళ్ళిపోతుందిరా
పెళ్లి కాకముందే తను నాకు చెప్పింది. ఏ ఉద్యోగం ఏ వ్యాపారం చేయకుండా సోమరిపోతులా ఉండేవాళ్ళంటే తనకి నచ్చదని తను ముందే నాకు చెప్పిందిరా. ఇప్పుడు నేను అలాంటి వాడిని తెలిస్తే నన్ను వదిలేస్తుంది. దయచేసి నన్ను వదిలే అని ఎంత చెప్పినా నీ తప్పుల్ని క్షమించుకుంటూ పోతూ ఉంటే తప్పు మీద తప్పులు చేస్తూనే జీవితమంతా తప్పుడు మనిషిగానే బ్రతుకుతావు. నీలో మార్పు వస్తుందేమోనని చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. ఎంత వయసు వచ్చినా నీలో మార్పు రాలేదు. కాకుండా ఇంకా ఇంకా పెద్ద తప్పులు చేస్తున్నావు. నీ రోజు తాడో పేడో తేలిపోవాలి అని చొక్కా పట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చి ప్రభావతి అమ్మ, ప్రభావతమ్మ బయటకు వస్తారా అని పిలుస్తూ ఇక మనోజ్ని మాత్రం చెంప కొడుతూనే ఉంటాడు. రోహిణి, ప్రభావతి, మీనా, సత్యం అందరూ వస్తారు. ఇక కోపంతో రోహిణి, ఏయ్ నా భర్త నుదులు, నా భర్త చొక్కా పట్టుకుంటావా? నీకెంత ధైర్యం? నా కళ్ళ ముందే నా భర్తని ఇలా చులకన చేస్తావా? నిన్ను అంటూ చెయ్యెత్తుతుంది బాలు మీద. ఇక వెంటనే అక్కడే ఉన్న మీనా రోహిణి దగ్గరకు వచ్చి ఆ చెయ్యి పట్టుకొని మీనా రోహిణి మీద చెయ్యెత్తుతుంది. నా భర్తనే నువ్వు ఎదిరించి మాట్లాడతావా? నా భర్త ఎప్పుడు ఏ తప్పు చేయడు. ఈరోజు నీ భర్త అనబడే మనోజ్ని నిలదీస్తున్నాడు అంటే ఏదో తప్పు చేసే ఉంటాడు అని అంటే తప్పు చేస్తే శిక్షించడానికి బాలు ఎవరు? అయినా బాలు చిన్నవాడు, నా భర్త పెద్దవాడు. పెద్దవాడు దెబ్బ కొడితే చిన్నవాడు పడాలి. అలాంటిది చిన్నవాడు కొట్టడం ఏంటి? ఈ ఇంట్లో మీకు పద్ధతులంటూ లేవా అని అంటుంది. ఇంకా అప్పుడు ప్రభావతి, బాగా చెప్పావమ్మా, అలా బాగా కొంతమందికి గడ్డి పెడితే కానీ బుద్ధి వస్తుంది అని మీనాని బాలుని ఉద్దేశించి అనడంతో ఇంకా అప్పుడు మీనా ఇలా అంటుంది. చూడు రోహిణి, పద్ధతుల గురించి నీ దగ్గర మేము నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మనోజ్ దగ్గర నా భర్త నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. పద్ధతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళనైనా కూడా శిక్షించవచ్చు, చిన్నవాడైనా పెద్దవాడిని శిక్షించవచ్చు. నీ భర్త ఎలాంటి తప్పు చేశాడో తెలిస్తే నువ్వు చీదరించుకుంటావు, అసహ్యించుకుంటావు. నీ భర్తలో మార్పు రావడం కోసం నా భర్త ఓ 2 దెబ్బలేశాడు. నీ భర్త చేసే తప్పులు తెలిస్తే అసలు నువ్వు ఈ ఇంట్లోనే ఉండవు అని అనడంతో రోహిణి షాక్ అవుతుంది. ఇక మనోజ్, కాళ్ళు పట్టుకుంటాన్రా, దయచేసి ఈ విషయం నీవు చెప్పొద్దు అని బాగా బ్రతిమాలుతూ ఉండడంతో ఇక బాలు చెప్పకుండా వాడిని వదిలేస్తాడు. ఇక రోహిణి, నా భర్త తప్పు చేశాడంటున్నావు, ఏం తప్పు చెప్పండి, ఆ తప్పేంటి? ఎందుకు నా భర్తని కొడుతున్నావు? తప్పు చేశాడని నీ భార్య కూతలు కూస్తుంది, ఏం తప్పు చేశాడు అని అడుగుతూ ఉండగా మీనా ఏం తప్పు చేశాడో అడుగుతుంది కదా, చెప్పండి. మీరెందుకు ప్రతి తప్పుని మీ మీద వేసుకుంటారు? ఈరోజు అందరి దృష్టిలో మీరే ఎందుకు తప్పుడు మనిషిలాగా ముద్ర వేయించుకుంటారు? మీ అన్నయ్యని మీరు అకారణంగా కొడుతున్నారు అన్న నింద మీరెందుకు పడాలి? నిజం చెప్పండి అని అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? మరి నా మీద ఒట్టేసి నిజం చెబుతారా లేదా అని మీనా అడుగుతుందా? మరి బాలు ఒట్టు వేసి నిజం చెబుతాడా? ఒట్టు వేయకుండా వెళ్ళిపోతాడా? మరి మీనా నిలదీస్తుందా? మీరు ఎందుకు ఇంకా 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 ఏ తప్పు చేయకపోయినా అందరి దృష్టిలో తప్పు చేసిన వ్యక్తిలాగా మిగిలిపోతున్నారు, ఇక నుంచి మీరు అలా ఉండడానికి వీల్లేదు అని మీనా అంటుందా? మరి బాలు ఏం చేస్తాడు? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.